వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రొద్దుటూరు దసరా రెండవ మైసూర్ దసరాగా పేరుగాంచింది. ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా జరుపుకునే పండుగ దసరా. ముఖ్యంగా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ పండుగ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. విజయదశమి రోజు జరిగే ఊరేగింపుకు అనేక ప్రదేశాల నుండి భక్తులు తరలివచ్చి వీక్షిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో నేడు ప్రొద్దుటూరులో జరిగిన ఊరేగింపు విశేషాలని చూడండి. దసరాలో విజయదశమి ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. నవరాత్రులు 9 రోజులు దేవీ నవరాత్రులను ఆచరించి 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా ఆదిశక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి విజేతగా నిలిచాడని నమ్ముతారు. నవరాత్రుల సందర్భంగా జగన్మాత అయిన దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసి మహిషాసురుడిని వధించిన రోజుగా కూడా ఈ పండుగని చెప్పుకుంటారు. దసరా రోజున ప్రజలు జమ్మి చెట్టుని పూజిస్తారు. ఇది పాండవులు వనవాసం వెళ్తూ తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టి దసరా రోజున తిరిగి తీసుకున్నారని ఒక నమ్మకం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవిని కూడా ఆరాధిస్తారు. పనిముట్లు, జీవనోపాధికి సంబంధించిన వస్తువులను పూజించి శుభ్రపరుస్తారు. కేరళలో విజయదశమిని విద్యాభ్యాసం ప్రారంభించే రోజుగా భావిస్తారు. విజయదశమి పర్వదినాన్ని మీరెలా జరుపుకున్నారు? అందరికీ విజయదశమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.